అభివృద్ధికి ఆటంకంగా మారి ఇబ్బందులైతే సృష్టిస్తుంది. అయితే దీని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పద్మాచారి గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అండ్ కాంగ్రెస్ నుంచి సతీష్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా పద్మచారి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒక నమ్మకం ప్రజల్లో. ఇలాంటి టైంలో ఇప్పుడు కాళేశ్వరం ఈ దగ్గర 200 కోట్ల అక్రమ ఆస్తులు, అంటే జీతాలు బానే ఉంటాయి కానీ ఇలాంటి అక్రమ ఆస్తులకు ఆశపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్ లో. ఈ టైంలో కూడా ప్రజల్లో ఒక నమ్మకం తగ్గిపోతుంది. ఏం తక్కువైందని ఇలాంటి అంటే పనులకు పాల్పడుతున్నారు? జనరల్ గా మేడం, జీ మీడియా ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. జనరల్ ఏమిటంటే ఈ కరప్షన్ ఎవరు చేసినా కానీ దాన్ని ఖండించవలసిన విషయమే. ఇది ఒక చెదలు లెక్క, సమాజానికి ఒక చెక్కకి ఎట్లా చెదలు పడతాయో సమాజాన్ని కూడా అటువంటి యొక్క ఈ కరప్షన్ వాళ్ళను అందరూ ఖండించవలసిన విషయమే. ముఖ్యంగా ఉద్యోగులు అంటే మినిమం కొందరు ఉంటారు అటువంటి వాళ్ళు, కానీ మొత్తం ఉద్యోగులంతా కరప్టెడ్ అనడానికి అవకాశం లేదు. జనరల్ ఏమిటంటే ప్రభుత్వ పరిశీవేషన్ ఒక ఉద్యోగి ఒక ఫోటో కాల్ లోపల చేస్తున్నప్పుడు ఏసీబీలే కానీ లేకపోతే ఇంటెలిజెన్సే కానీ అటువంటి యొక్క రెగ్యులర్గా మానిటరింగ్ ఉండాలి. అంటే ఈ ఉద్యోగి యొక్క క్యారెక్టర్ ఎటువంటిది, ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఇతను నడవాడికి ఎట్లా, పబ్లిక్ సర్వీస్ ఏ విధంగా చేస్తున్నాడు, ఈయన యొక్క సర్వీస్ లోపల సిన్సియారిటీ ఉందా లేదా అని అబ్జర్వేషన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది, ఎలర్ట్ ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు ఎందుకోసం అంటే ఇటువంటి యొక్క కరప్షన్ పెరగడానికి కూడా కారణం ఏమిటంటే ఇంతకుముందు గల ఇంచుమించు మన స్టేట్ లోపల 450 మంది ఏసీబీ ట్రాప్ చేసిన డిఫరెంట్ క్యాడర్ లోపల ట్రాప్ చేసిన పర్సన్స్ ఉన్నారు. 8 years, 9 years, 10 years అటువంటి ఒక 10 years అటువంటి కేసెస్ అట్లనే పెండింగ్ ఉండడానికి అవకాశం ఉంది. దీనికి ఎందుకంటే ఒక సపరేట్ డైరెక్టరేట్ ఉన్నది కాబట్టి దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ఇటువంటి కరప్షన్ అనేది తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే 10 years వరకు దాన్ని పొడిగిస్తారు. ఒక పర్సన్ తప్పు చేసిండు అంటే దాని మీద ఇమీడియట్లీ విత్ ఇన్ ద 1 year లోపల యాక్షన్ ఉంటే ఏమిటంటే ఫర్దర్ ఇటువంటి పనులు ఇంకోవారు కరప్షన్ చేసే వాళ్ళు కూడా భయపడడానికి అవకాశం ఉంటుంది. కొంత ఆనెస్ట్ పర్సన్స్ కూడా ఈ కరప్షన్ కింద బుక్ చేయడం జరుగుతుంది. సంబంధం లేని ఇష్యూస్ కూడా ఎవరైనా అలిగేషన్ క్రియేట్ చేస్తే కూడా ఆనెస్ట్ పర్సన్స్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. అటువంటి పర్సన్ ఎందుకంటే 1 year లోపల ఏమిటంటే ఈయన కరప్టెడా, ఈయన అక్రమాలు చేసిండా, అక్రమాస్తులు సంపాదించిండా, ఏం చేసినా మనం ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటే అది కరప్షన్ తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ పరంగా అటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. జనరల్గా ఉద్యోగులు అంటానంటే మేము కూడా ఉద్యోగులమే, కానీ ఇన్ని 100 కోట్లు ఏ విధంగా సంపాదిస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంటెలిజెన్సే కానీ ఏసీబీ కానీ ఏం చేస్తుంది, ఇవన్నీ ఒక రాజకీయ ప్రోద్బలం ఉంటేనే అటువంటి అవకాశం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరే కానీ. ఎందుకంటే ఒక ఉద్యోగి అంత 100 కోట్లు సంపాదించడానికి ఒక డేర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అటువంటి పర్సన్కు రాజకీయ ప్రోద్బలం ఉండి నాకేమన్నా రాజకీయ ఏమన్నా సపోర్ట్ ఉన్నది అని భావించినప్పుడు ఇటువంటి మూవ్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందని. అంటే ఒకటండి పద్మచారి గారు, మీరు అన్నట్లు కేవలం ఒక్క ఈ దగ్గరనే కాకుండా ఇప్పుడు వెతికితే ఎంతో మంది బయటకు వస్తారు. మీరు అన్నట్లు చెదళ్ళు చాలా ఉంటాయి అన్నట్లు, లెక్కలేనట్లుగా కౌంట్లెస్ గా ఉన్నారు ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ప్రజలకు సేవలు చేయాల్సింది పోయి మళ్ళీ రివర్స్ ప్రజల్నే లంచం అడుగుతున్న పరిస్థితి. అయితే ఉద్యోగులు అనేది ఏమిటంటే 30-35 years 40 years సర్వీస్ చేసేవాళ్ళు ఫస్ట్ చేయనప్పుడు సిన్సియర్గా, ఆనెస్ట్గా, డెడికేటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో వస్తారు. కానీ వ్యవస్థ అనేది వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తుంది. అందుకోసం వ్యవస్థ తయారు చేసినా కానీ 90-95% మాత్రం ఆనెస్ట్గా సర్వీస్ చేయడం ఉంటుంది. మొత్తం 100% కానీ 50% కానీ ఇటువంటి కరప్షన్ ఉండదు. మనము ఉంటుంది ఉద్యోగస్తులంతా చెడవాళ్ళు అనడానికి అవకాశం ఉండదు. అంటే సమాజం ఈ విధంగా నడవడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఇటువంటి పర్సన్స్ను కూడా ఒక ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఏసీబీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ దగ్గర రిపోర్ట్ కాల్ఫర్ చేసి ఇతడు సిన్సియరా కాదని చెప్పి ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. అధికారులు ఎమ్మెల్యేసే కానీ మినిస్టర్సే కానీ ఈ పర్సన్ నాకు కావాలని చూజ్ చేసినప్పుడు
అటువంటి ఒక మినిస్టర్ ఎంటున్నదన్న మినిస్టరే కానీ ఒక పొలిటికల్ లీడర్ ఒక పార్టీ వెంబడి ఉన్నదని ఆలోచన ఉన్నప్పుడు ఆ పర్సన్ ఆ విధంగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది. పర్సన్ నా ఎంబడు ఈ వ్యవస్థ ఉన్నది కాబట్టి నన్ను ఎవరేం చేయలేరు అనేది అమూల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎవరిని రికమెండ్ చేయొద్దు. ఆనెస్ట్గా సిన్సియర్గా ఎవరు చేస్తారో అక్కడ పోస్టింగ్ చేసి మనము సర్వీస్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ ఇటువంటి కొన్ని పంచాయతీలు కానీ ఇటువంటి